అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఆదీప స్తంభం అనబడిన గ్రంథాన్ని మనము చదువుకుంటా ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి విషయాలను కూడా నేను మీ దృష్టిలోకి తీసుకురాబోతున్నాను. ఆదీప స్తంభం దైవలేఖనం అనే కొండ మీద దేవుడు కనుపరిచిన మాదిరి ప్రకారం ప్రపంచ క్రైస్తవ సంఘం ఎప్పుడు ఎలా కట్టబడుతుంది, క్రైస్తవ సంస్కరణ ఎప్పుడు సంపూర్ణం అవుతుంది, ఈ ప్రశ్నలకు సర్వశక్తి గల దేవుడు ఇచ్చిన సమాధానం ఈ గ్రంథం. దీని యొక్క రచయిత పరిశుద్ధాత్మ చేత అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫీర్ గారు రచించారు. దీని యొక్క ముందు మాటను చూద్దాం రండి. 1982 సంవత్సరంలో నల్గొండ జిల్లా నకిరికల్ పట్టణంలో నేను నా గదిలో మోకరించి ప్రార్థిస్తుండగా ప్రభు అయిన యేసునాథుడు నా గదిలోనికి వచ్చాడు. భక్తులు ప్రార్థించే ప్రతి స్థలంలోకి ప్రభు సర్వవేళలా వస్తూనే ఉన్నాడు. నా దగ్గర కూడా ప్రభు ఎన్నోసార్లు వచ్చాడు, ప్రతిరోజు వస్తూనే ఉన్నాడు. కానీ ఆ దినం మరింత అధిక మహిమలో ప్రభు నా దగ్గరికి వచ్చాడు. నేను భరించలేనంత మహిమతో ఆయన నా దగ్గరికి వచ్చాడు. నా కుమారుడా, అటు చూడు అన్నారు ప్రభు. తలెత్తు చూసిన నాకు నీలాకాశంలో పేక ముక్కల్లా పేర్చబడిన 9 గ్రంథాలు దర్శనమిచ్చాయి. నా కుమారుడా, ఈ 9 గ్రంథాలు నీవు నా సంఘం కోసం రాయాలి. నేనే నీ చేత వ్రాయించుకుంటాను. ఈ గ్రంథాలు కాక నీవు అనేక ఇతర గ్రంథాలను రాస్తావు, కానీ ఈ 9 నా ప్రత్యేక ప్రణాళికలో ఉన్న గ్రంథాలు. ఈ గ్రంథాలన్నిటినీ నీవు రాసి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ప్రపంచ క్రైస్తవ సంఘాల నాయకులందరికీ పంపిణీ చేసిన నాడు నా దాసుడైన మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన సంస్కరణ ముగింపుకు వస్తుంది. నేను అప్పగించిన ఈ పనిని నమ్మకంగా చేయడానికి జాగ్రత్త పడు అని నా ప్రియ ప్రభు నన్ను ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఆ గ్రంథాలన్నిటి కవర్ పేజీ, వాటిలోని విషయ సూచిక ఉన్న పేజీ కూడా ప్రభు నాకు చూపించారు. ఆ ప్రత్యేక ప్రణాళిక గ్రంథాలలో ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పుస్తకం 6వది. ఇంతకు మునుపు మొదటి గ్రంథం యుగాంతం, 2వది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, 3వది దేవుని విశ్వ ప్రణాళిక, 4వది సింహనాదం, 5వది మహిమ ప్రపంచం అనే 5 గ్రంథాలు ప్రచురించబడ్డాయి. ఆదీపస్తంభం అనే ఈ 6వ పుస్తకం దేవుని మహాకృప చేత వ్రాయబడి ప్రచురించబడింది. ఇక మిగిలిన 2 పుస్తకాలు 7 విశ్వచరిత్ర, 8 బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు, 9వ గ్రంథం ఒక మర్మం. అది పుస్తకం కాని పుస్తకం. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు దేవుడు అప్పగించిన ఈ పనిని ఆయనే అనుగ్రహించిన కృపను బట్టి ఇంతవరకు నేను నెరవేర్చగలిగాను. వ్రాయించిన వాడు ఆయన గనుక ప్రభు అయిన యేసుకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అతి త్వరలోనే ఈ ప్రత్యేక దైవ ప్రణాళిక గ్రంథాలను ఇంగ్లీష్లో కూడా అనువదించి ప్రచురించడం ప్రారంభిస్తాం. ఇది దేవుని పని. ఈ దైవ సత్యాల ప్రత్యక్షతలను అడ్డగించడానికి దుష్టుడైన సాతాను వాడి అనుచరులు నా మీద అనేక రకాలుగా దాడులు చేశారు. ఒక మానవుడు అన్నవాడు ఎన్ని రకాల బాధలు పడాలో అన్ని బాధలు నేను పడ్డాను. అయినా నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని అని ఆనాటి పౌలుతో స్వరం కలిపి నేను ఈ దినాన కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రకటిస్తున్నాను. ఈ గ్రంథాలను రాయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకోవడం చూసి నా విరోధులందరితో పాటు నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని పౌలు చెప్పిన మాటలు కేవలం నన్ను గుర్చినవి అని ప్రకటించడానికి నేను ఎంతో ఇష్టపడుచున్నాను. ఈ గ్రంథం పైనుండి దిగివచ్చిన దేవుని వాక్కు. శ్రద్ధగా చదవండి, సంపూర్ణులు కావడానికి సాగిపోండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు ఉన్నత బహుమానం పొందుకుంటూ ఉండగా నేను అక్కడ ఉండి మీతో పాటు హర్షించగోరుతున్నాను. ఇట్లు సర్వజన శ్రేయభిలాషి, సత్య సంస్థాపనాభిలాషి ఎస్ రంజిత్ తోఫీర్, అద్దంకి రంజిత్ తోఫీర్ అంటూ దీన్ని ముగించారండి. తర్వాత ఇందులో ఏలియా ప్రవక్త చెప్పిన మాట, బైబిల్లో ఉన్న వాక్యం, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురని 1 రాజులు 18:21 ఉన్నటువంటి మాటని ఇక్కడ ముద్రించారు. తర్వాత ప్రవక్త యెషయా ఫోటో పెట్టి ఈ ప్రమాణ వాక్యం ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలుగుదని యెషయా 8:20 వచనాన్ని ఇక్కడ పెట్టారు. తర్వాత ప్రవక్త ఇర్మియా యొక్క ఫోటో పెట్టి పెళ్లగించుటకును, విరుగుట్టుటకును, నశింపు చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటకును అనే మాట ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటను ఇక్కడ పెట్టారు. తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అని లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలోని మాటను. తర్వాత అపోస్తలుడైన పౌలు యొక్క ఫోటోను పెట్టి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని అనే మాట కొలస్సీ 1:28లోని మాటని. తర్వాత అన్నిటికీ కుదురుబాటు కాలంలో ఆరంభించిన తొలి ప్రవక్త డాక్టర్ మార్టిన్ లూథర్, ఆయన ఫోటోని ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత ప్రపంచ వ్యాప్త క్రైస్తవ సంఘ సంస్కరణను మరో ముఖ్యమైన మలుపు త్రిప్పిన సంస్కర్త జాన్ వెస్లీ గారు, ఆయన ఫోటోని ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత క్రైస్తవుండా కదిలి రావయ్య అనేటువంటి పాటను ఇక్కడ మరి స్వర్గీయ పాస్టర్ జక్కయ్య బాపట్ల గారి అభిషక్తి గీతాన్ని ఇందులో ప్రింట్ చేశారు.
తదుపరి విషయ సూచిక ఇందులో ఉన్నటువంటి అంశాలను గుర్చినది. ఈ యొక్క అంశాలను గురించి ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత ప్రస్తావనను గురించి కూడా ఇందులో చెప్పడం జరిగిందనమాట. దీన్ని నేను సపరేట్ ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను ఈ యొక్క ప్రస్తావనను. కనుక మరి తప్పకుండా దీనిని ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా మీరు చూసి దీవించబడాలని కోరుకుంటున్నాను. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన సేవకులకి, సువార్థికులకు, మీరు విశ్వాసులందరూ కూడా పంపించండి. దీని యొక్క హార్డ్ కాపీ మీకు మరి అమెజాన్లో మీకు దొరుకుతుంది. కనుక తప్పకుండా అందరూ చదివి హార్డ్ కాపీని పొందుకోండి. లేదా కిండిల్ వెర్షన్లో సాఫ్ట్ కాపీ కూడా మీకు అందుబాటులో ఉంది. కనుక దీన్ని చదివి మీరు దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మార్క్ బాబు. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.